మున్సిపల్ విలీన గ్రామాలను మున్సిపల్ నుంచి తొలగించాలని బీజేపీ నాయకులు ఎర్రం మహేష్ డిమాండ్ చేశారు. వివిధ పార్టీల కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవికి వినతి పత్రం అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్లో విలీనం చేసిన గ్రామాలు తొలగించాలని కోరుతూ వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనాయిపల్లి, శాతరాజ్పల్లి, తిప్పాపూర్, అయ్యూర్పల్లి, నాంపల్లి గ్రామాలు మున్సిపల్ విలీనం నుంచి తొలగించాలని, గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని కోరారు. అభివృద్ధికి మున్సిపల్ విలీన గ్రామాలు దూరమయ్యాయన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వెంటనే మున్సిపల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పలు పార్టీల నేతలు తదితరులున్నారు. గత 5 సంవత్సరాల క్రితం నాటి ప్రభుత్వం వేములవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కోనాయపల్లి, తిప్పాపూర్, నాంపల్లి, శాతరాజ్పల్లి, అయ్యూర్పల్లి గ్రామాలను మరి వేములవాడ మున్సిపాలిటీలో కలపడం వల్ల ప్రజలు పూర్తి స్థాయిలో స్వయం పాలన కోల్పోతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా సేవలను త్వరితగతిన పొందలేకపోతున్నటువంటి సందర్భం. ఒకవైపు పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మరి ఎప్పుడో 70 ఏళ్ల క్రితం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాన్ని నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విలీనం చేస్తే మరి 10 ఏళ్లుగా పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విభజించుకొని మన స్వయం పాలన మనకే కావాలి, మన ఆత్మగౌరవం మనకు ఉండాలి, మన గ్రామాల అభివృద్ధిలో మిగతా గ్రామాలను కలపడం వల్ల కేంద్రీకృతమైనటువంటి పాలన చేయడం ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా గతంలో కూడా ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జిల్లా మంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే కూడా వినతి పత్రం సమర్పించడం. ఏది ఏమైనప్పటికీ కూడా నూతనంగా ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో నేడు వచ్చినటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా చొరవ తీసుకొని వెంటనే వేములవాడ మున్సిపాలిటీలో విలీనం చేయబడ్డటువంటి కోనాయపల్లె, శాతరాజ్పల్లె, తిప్పాపూర్, అయ్యూర్పల్లి, నాంపల్లి గ్రామాలను వెంటనే విలీనం చేసి వారి యొక్క గ్రామ స్వరాజ్యాన్ని సాధించుకోవడం, వాళ్ళ యొక్క స్వయం పాలన వాళ్ళే చేసుకోవడం, ఆత్మగౌరవంగా గ్రామీణ ప్రజలు మరి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించుకునే విధంగా తోడ్పాటును అందించాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో పేదరిక జనాభా పెద్ద ఎత్తున ఉన్నారు. ఇప్పటికీ కూడా కాయ కష్టం చేసుకున్నటువంటి ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారం మున్సిపల్ శాఖ ద్వారా పడతాయి కనుక వెంటనే విలీన గ్రామాలను మున్సిపాలిటీ నుంచి తొలగించడానికి కొరకు తీర్మానం ప్రవేశపెట్టాలని మరి చైర్మన్ గారికి, అలాగే కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ నియోజకవర్గంలో విలీన గ్రామాలకు సంబంధించిన విషయంలో మున్సిపల్కి రావడం జరిగింది ఆఫీస్కి. ఇందులో విలీన గ్రామాల్ని కలపడం వల్ల, మున్సిపల్లో కలపడం వల్ల వాటిని తొలగించడానికి వినతి పత్రం అందజేయడానికి రావడం జరిగింది. అందుకోసం ఇక్కడ కమిషనర్ గారికి మరియు చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనివల్ల మేము కోరుకున్నది ఏంటిదంటే శాతరాజ్పల్లి, అయ్యూర్పల్లి, తిప్పాపూర్, నాంపల్లి, కోనేపల్లి గ్రామాలను మున్సిపల్ నుండి తొలగించాలని కోరడం జరిగింది. దానికై వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు మన వేములవాడ మున్సిపల్లో కలిసిన కోనాయపల్లి, అయ్యూర్పల్లి, శాతరాజ్పల్లి, నాంపల్లి మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రతినిధులు అందరు కలిసి కమిషనర్ గారికి, చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పాత గ్రామ పంచాయతీలు యథావిధిగా కొనసాగాలి, పరిపాలన సౌలభ్యం లేదు, పరిపాలన కుంటుపడుతుంది, ప్రజలకు అందుబాటులో పరిపాలన లేదు కాబట్టి మా పరిపాలన మాకు కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు చైర్మన్ గారికి, కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం స్పందించి మా గ్రామాలను మాకే ఇస్తే మేము అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి విలీనం తీసేయాలని కోరుతున్నాను. మేము ఇక్కడికి మున్సిపల్ చైర్మన్, కమిషనర్ దగ్గరికి వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చడానికి వచ్చినాం. అయ్యూర్పల్లె, శాతరాజ్పల్లె, కోనాయపల్లె, తిప్పాపూర్, నాంపల్లి గ్రామాలు ఇవి విలీనం చేశారు. ఈ విలీనం చేసినందున బాగా ప్రజలకు నష్టమైపోతుంది. అక్కడ దూరమైంది, మాకు రాకడం దూరం, అన్నిటికీ దూరం. ఒకటి పనులు జరుగుతలేవు, దాని వలన మాకు ఇవి తీసేయాలని మన చైర్మన్ను,
కమిషనర్ను కోరుకున్నాం. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రం అందజేస్తాం, కలెక్టర్ కూడా ఇస్తాం. వీళ్ళందరికీ ఇప్పటికే కొన్ని ముట్టినాయి వేరే గ్రామాలల్లో, అవి మేము కూడా ఇవ్వాలనుకుంటున్నాం. మాకు ఇవి తొందరగా, ఎంత తొందరగా తీసేస్తే అంత తొందరగా మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కోరుకుంటున్నాం.